రైతులు తమ పండించిన ధాన్యం కొనుగోలు పూర్తయ్యేలోపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని బెక్కుబెక్కుమని కాలం వెల్లదీస్తుంటారు. రైతులు ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే తల మీద భారం దిగిపోయినట్లుగా భావిస్తూ ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయనే ఆనందంలో అన్నదాతలు ఉంటారు. కానీ మెదక్ జిల్లా కాయిదంపల్లిలో రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించిన తర్వాత అసలు సమస్య మొదలైంది. ధాన్యం డబ్బులు ఖాతాలో జమ కాలేదని అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు రైతులకు ఊహించని షాక్ ఇచ్చారు. మెదక్ జిల్లా అల్లదుర్గ మండలం కాయిదంపల్లి కొనుగోలు కేంద్రం వద్ద జరిగిన ఘటన ఇది. ఇప్పటికి కూడా పైసలు డబ్బులు వేయలేరు ఏందని అడిగితే వాళ్ళు మేము ఇప్పుడు ఏమో ఆల్రెడీ కొట్టేసారు, ఇప్పుడు మీ గ్రేడ్ తక్కువ వస్తుంది అదేదని ఇప్పుడు అడుగుతారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళి అక్కడికి మాట్లాడుకోకపోతే మాకు సంబంధం లేదు, మీరు రైస్ మిల్కి వెళ్ళి మాట్లాడండి, లేదంటే ఎంఆర్ఓ తోట మాట్లాడారు అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ సమాధానము ఇప్పుడు మేము ఎవరికి అడగాలని అర్థమవుతలేదు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మేము మాకు ఇచ్చే డబ్బులో కాక మాకు వాళ్ళు ఏ గ్రేడ్ రాసి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రైస్ మిల్ వాళ్ళు సాధారణ అయితేనే రాసిస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు డబ్బులు మేము లాస్ అవుతున్నాం. వాళ్ళు ఈడ అన్ని మ్యాచ్ రావాలి అవన్నీ రావాలని ఎండపోయించుకొని మాట్లాడుతున్నారు, చేయించుకుంటారు ఇక్కడ. కానీ ఇవి అన్ని ఎండపోసినాక అన్ని గ్రేడ్ రాసినాక ఆడిపోయినాక తక్కువ వేపిస్తాం అది అంటే ఎంతవరకు కరెక్టో మీకు అర్థం కావాలి. ఇక్కడ అన్ని ఎక్స్ట్రా తీసుకురు. ఎక్స్ట్రా 2 కేజీల 300 అది కూడా మేము వచ్చి అడిగితేనే ఈ నెల రోజులు అయిపోతుంది. కానీ ఇప్పుడు మేము వచ్చి కట్ చేస్తామంటారు అంటే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. 12 వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి నాన్నే అవి అని లేవు. అప్పుడు అన్ని అప్పుడు చూసుకున్నారు, ఇప్పుడేమో ఈ మాట మాట్లాడుతున్నారు. అప్పుడు పచ్చి లేకుండా ఇవన్నీ మాట్లాడుతారు. మేము దూరం దూరం కూడా పోయలేము. ఇట్లా అందరి ఒకటి సైడ్ ఉన్నాయి 5 మంది ఒకటే అందులో పోయినాయి.